స్టూడెంట్స్ జంతర్ మంతర్ దగ్గర నీట్ పేపర్ లీక్ గురించి ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో నిజంగా ప్రొటెస్ట్ చేయాలి. ఉద్యమం జరగాలి. పోరాటం చేసి తీరాలి కొన్ని కొన్ని విషయాల గురించి. 23,00,000 మంది స్టూడెంట్స్ కష్టపడి నీట్ ఎగ్జామ్ రాస్తే, ఆ ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ రాయాలి అంటే, ఆ స్టూడెంట్స్ మీద ఎంత ప్రెషర్ ఉంటుందో తెలుసా? ఆ ఎగ్జామ్ రాసే ముందు వాళ్ళు ఎంత ప్రెషర్ తీసుకుంటారో తెలుసా? కొంతమంది ఆ ప్రెషర్ తట్టుకోలేక మళ్ళీ ఎగ్జామ్ రాయాలి అని తెలిసినప్పుడు, పేపర్ లీక్ అయిందని తెలిసినప్పుడు కొంతమంది తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు. నిజంగా ఈ పోరాటం ఖచ్చితంగా జరిగి తీరాలి. అక్కడికి వాళ్ళ పేరెంట్స్‌ని పిలిపించాలి. వాళ్ళకి న్యాయం జరిగేలా చూడాలి. పేపర్ లీకేజ్‌కి కారణమైన వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని పోరాడాలి. కానీ జంతర్ మంతర్ దగ్గర నిజంగా ఇదే జరుగుతుందా? ఒకళ్ళొచ్చి కాశ్మీర్ ఇండియాలో భాగం కాదు అంటారు. దీనికి నీట్ పేపర్‌కి ఏంటి సంబంధం? ఇంకొకళ్ళొచ్చి భారత్ మనకి మాత అయితే తండ్రులెవరు అని అడుగుతారు. ఇది నీట్ పేపర్‌కి సంబంధం ఉందా? ఇంకొకళ్ళొచ్చి జై శ్రీరామ్ అనొద్దు, జై సంవిధాన్ అనమంటున్నారు. అసలు దానికి నీట్ పేపర్‌కి ఏంటి సంబంధం? ఇంకొకళ్ళేమన్నో పాలస్తీన్ జెండా పట్టుకొని తిరుగుతున్నారు. ఇండియాలో పాలస్తీన్ జెండాతో ఏం సంబంధం? జై ఆహ్, ఆహ్, జిహాద్ అంటున్నారు. మరి జిహాద్ ఎక్కడి నుంచొచ్చింది? నీట్ పేపర్ గురించి గదా మాట్లాడాల్సింది. అలాగే ఇంకొకళ్ళొచ్చి ఆహ్, ఇండియా తెరే తుకడే కరేంగే అనని జెప్పి అన్న ఉమర్ ఖలీద్‌ని విడుదల చేయాలి అనంటారు. నీట్ పేపర్ గురించి గదా మాట్లాడాల్సింది ఇక్కడ. ఇంకొకళ్ళొచ్చి ఆర్టికల్ 370 ని పునరుద్ధరించాలి అనంటారు. నీట్ పేపర్ గురించి గదా మీరు ప్రొటెస్ట్ చేస్తుంది. మరి అక్కడ అలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంకొకళ్ళొచ్చి 'అల్లా తెరా నామ్ రహేగా' అని పాట పాడుతుంది. ఓకే. దేవుడి గురించి మాట్లాడడంలో తప్పులేదు. కానీ ఇక్కడ జరుగుతుంది నీట్ పేపర్ లీక్ ప్రొటెస్ట్ గదా! మరి ఆహ్, ఇక్కడ కమ్యూనిటీ ఎందుకొచ్చింది? రిలీజియన్ ఎందుకొచ్చింది? హిందూ ఆహ్, ద్వేషులందరూ ప్లకార్డులు పట్టుకొని వాటిని కిందేసి తొక్కుతున్నారు. హిందూ ద్వేషం ఎందుకొచ్చింది? ఇక్కడ జరగాల్సింది నీట్ గురించి ప్రొటెస్ట్ గదా! ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? నిజంగానే నీట్ గురించి ప్రొటెస్ట్ చేస్తున్నారా? లేదా దేశ వ్యతిరేక శక్తులు వీళ్ళల్లో కలిసిపోయారా? అనేది చూసుకోవాలి. మరి నీట్ ఎగ్జామ్ అయితే మళ్ళీ రీకండక్ట్ చేశారు. ఎగ్జామ్స్ చాలామంది స్టూడెంట్స్ రాశారు. వాళ్ళందరికీ రిజల్ట్స్ వచ్చినియి. వాళ్ళందరూ పండగ చేసుకుంటున్నారు. మరి వాళ్ళందరూ స్టూడెంట్స్ అయితే ఇక్కడున్న వాళ్ళు ఎవరు? వీళ్ళు కూడా స్టూడెంట్సేనా? అసలేం జరుగుతుంది? ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయం. దేశానికి, ధర్మానికి ఎలాంటి విఘాతం కలగనంత వరకు అందరూ బానే ఉంటాము. వన్స్ దేశ వ్యతిరేక శక్తులు గనక వీళ్ళలో కలిస్తే దేశానికి చాలా నష్టం జరుగుతది. వ్యక్తుల్ని ప్రశ్నించండి, పార్టీలను ప్రశ్నించండి. కానీ దేశ సమగ్రత జోలికి మాత్రం ఎవరు వెళ్ళొద్దని నా మనవి.